ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుటను చూచి మనుష్యులు భయమును విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. అంటే మనం చేసినటువంటి తప్పులు, మనం చేసినటువంటి పాపాలు, మనం చేసినటువంటి అతిక్రమాలు, మనలో ఉన్నటువంటి అల్ప విశ్వాసం, మనలో ఉన్నటువంటి దేవుని తృణీకరించే విధానం, వీటిని బట్టంట రావాల్సినటువంటి శిక్ష వెంటనే రావట్లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే భయాన్ని విడిచిపెట్టేస్తున్నామంట. భయాన్ని విడిచిపెట్టేసి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నామంట. అంటే మనస్ఫూర్తిగా తప్పులు చేసేస్తున్నామంట. ధర్మశాస్త్రం ప్రకారం పాపానికి వెంటనే శిక్ష వచ్చింది అనుకోండి, మనం భయపడేవాళ్ళం. కానీ శిక్ష వెంటనే రాకపోవడాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే భయాన్ని విడిచిపెట్టేస్తున్నామంట. దేవుని ఎడల భయాన్ని విడిచిపెట్టేసి ఇంకా గొప్ప తప్పులు చేస్తున్నామంట. మనం దేవుని సన్నిధికి ఆలస్యంగా రావడం కూడా తప్పే, పాపమే. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం కూడా పాపమే. దేవుని సన్నిధిలో అలక్ష్యంగా ఉండడం కూడా పాపమే.